ఈ 2 దినాల కూడికలలో ఇంతవరకు ప్రభు మనకు అనుగ్రహించిన సహాయాన్ని బట్టి మనమందరం హృదయపూర్వకంగా ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. స్థానిక సంఘ పెద్దలకు, అలాగే సంఘములో ఆయా బాధ్యతలు వహిస్తున్న పరిచారకులు, సహాయపడే కుటుంబాలు అందరికీ ప్రభు నామమున సహోదరుని నేను మీకు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. ఈ వర్తమానము కొద్ది నిమిషాలు అందించి మేము ఈ మధ్య నుండి ఇక్కడ నుండి ప్రయాణమై విజయవాడ, గుంటూరు చేరాలి. గుంటూరు నుండి కడప తెల్లవారు వేళకు చేరవలసి ఉన్నది మా ప్రయాణం కొరకు. అలాగే మేము చేయుచున్న చిన్న సేవ కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. గతంలో కొందరు పెద్దలు ఉండేవారు. మరి ఎరగార్ల రాజరత్నం గారు, వారి సంతానం అంతటిని బట్టి, ప్రసాద్ గారు, ఆశీర్వాదం గారు, వారి కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి సంతోషిస్తూ ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమపూర్వకంగా ఈ 2 దినాలు మాకు చేసిన ప్రతి పరిచర్యను బట్టి న్యాయమైన ఫలం ప్రభు మీకు ఇవ్వాలని ప్రభు సన్నిధిలో ఆశిస్తున్నాము. 2025 చాలా రద్దీగా సాగిపోయింది. అంతలోనే 26 మనం ప్రవేశించాం. మరి బలహీనతలు ఉన్నా ప్రభు కనికరించి నడిపించాలని మా స్థానిక సంఘంలో గత వారం ఏర్పడిన లోటును బట్టి సంఘ పెద్దలు ప్రభు సన్నిధికి వెళ్ళడం ద్వారా మరి సంఘములో బాధ్యతలు సరైన రీతిగా నిర్వర్తించడానికి మా కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలని ప్రభు నామమున మనవి చేస్తున్నా. దేవుని వాక్యం మనము చదువుకొని చిన్న ధ్యానం చేద్దాం. ఆదికాండములో దాదాపుగా 11వ అధ్యాయం చివరి నుండి 23 చివరి వరకు మనము కొన్ని విషయాలు అక్కడక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలం 22లో మోరియా దేశమందలి పర్వతాల్లో ప్రభు చెప్పిన పర్వతం పైన ఇస్సాకును అర్పించిన అబ్రహాము యొక్క విశ్వాసములో, ఇస్సాకు యొక్క విధేయతలో ప్రభువు చేసిన ఆశ్చర్యమైన కార్యం, ఇస్సాకుకు మారుగా పొట్టేలును చూపించి దాన్ని వధించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత రాత్రి 20-21 అధ్యాయాలు అబీమెలెకుతో ఉన్న సంబంధాలు, అలాగే 23లో శారా మృతి నొందగా శ్మశాన భూమిని తరతరాలుగా స్వాస్థ్యముగా సంపాదించి స్థిరపరచి వెళ్ళిపోతున్న అబ్రహామును గూర్చి మనం ఆలోచించాం. 25వ అధ్యాయంలో అబ్రహాము 175 సంవత్సరాలు జీవించి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు, ఇతరులతో కూడా చేర్చబడ్డాడు అనే విషయము. వెళ్ళకముందు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అన్ని పంపకాలు చేసి ట్రాన్సాక్షన్స్, వ్యవహారాలన్నీ చక్కగా జరిగించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మధ్యాహ్న కాలం 24వ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. దాదాపు 7 వచనాలు నేనే చదువుతున్నాను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదను అనెను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు
నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా అని అడుగుగా అబ్రహాం, అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడవు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. హెబ్రీ పత్రిక క్రొత్త నిబంధనలో 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగాను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నాం అని విశదపరచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. దాదాపుగా 19వ వచనం చివరి వరకు అబ్రహామును గురించి వ్రాయబడిన వాక్య భాగమే ఉన్నది. కానీ కొన్ని విషయాలు మనము ఈ మధ్యాహ్న కాలంలో జ్ఞాపకం చేసుకుందాం. చదువుబడిన భాగాలు ప్రభు మనందరి ఆత్మల క్షేమార్థమై తన ఆత్మ ద్వారా మనకు వివరించునుగాక. ప్రభునందున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండం మొదలుకొని అబ్రహామును గురించి చాలా గ్రంథాల్లో వ్రాయబడింది. ఆదికాండంలో ప్రారంభముగా అబ్రహాము జీవిత యాత్ర పరిశుద్ధాత్మ మనకు వివరిస్తున్నాడు. అయితే నెహెమ్యా గ్రంథములో అబ్రహామును గురించి చెప్పాడు. తిరిగి మనం గమనిస్తుండగా ప్రవక్తల గ్రంథాల్లో యెషయా గ్రంథంలో ఆయన గురించి చెప్పాడు. మరికొన్ని గ్రంథాల్లో కూడా ఆయన సూచనలు మనకున్నాయి. క్రొత్త నిబంధనలో కొన్ని పుస్తకాల్లో రోమా పత్రికలో, గలతీ పత్రికలో, హెబ్రీ పత్రికలో, యాకోబు పత్రికలో
అబ్రహాము ప్రసక్తి మనం చూస్తున్నాం. ఒక్కొక్క పత్రికలో అబ్రహామును గూర్చిన వివరాలు అన్నీ మనం ధ్యానించాలంటే మనకు అంత సమయం అనుకూలం కాదు. వాటిని మీరు ధ్యానం చేయాలని ప్రభు నామమున నేను సూచిస్తున్నాను, మనవి చేస్తున్నాను. తాను వెళ్ళిపోకముందు అన్ని పనులు చక్కబెట్టి వెళ్ళిపోతున్నాడు అబ్రహాం. ఒక మంచి మాదిరి ఆయన చూపిస్తున్నాడు. ఆదికాండం 22 ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం, అలాగే 24 కూడా ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం. బైబిల్ అంతా ముఖ్యమైనదే, కానీ పాపులర్ చాప్టర్స్ కొన్ని ఉన్నాయి. అందులో శిలువ మరణానికి సూచనగా ఉన్న 22వ అధ్యాయం, తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంఘానికి సూచనగా ఉన్న వివాహ అనుభవం ఆదికాండం 24లో చెప్తున్నాడు. అబ్రహాము చాలా పట్టుదల గలవాడుగా, దీక్ష గలవాడుగా, ఖచ్చితమైన వాడుగా ఉన్నాడు. అల్లటప్ప అంటారే, ఆ టైపు కాదు. పెళ్లి చేయాలి, ఏదో రకంగా చేద్దాం, ఎలా చేస్తే ఏమి, మనం అనుకున్నట్టు మనకిష్టమైనట్టు చేసి ఇది ప్రభువు చూపించాడు, ఇది దేవుని చిత్తం అని చెప్దాం, ఎవరు ఏమంటారు అంటే మనకేమి అన్నట్టుగా మనం ఉంటాం. కానీ పరలోకములో ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడు, తన ఏకైక కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు భూలోకములో కన్యకను ఆయనే సంపాదిస్తున్నాడు. రక్తమిచ్చి సంపాదించిన సంఘం అని వ్రాస్తున్నాడు. అందుకే ఒక్కడే పురుషునికి సువార్త ద్వారా, ఆత్మ ద్వారా ప్రధానము చేయబడిన పెండ్లి కుమార్తె సంఘమే. కొంతమంది మాది పెండ్లి కుమార్తె సంఘం అని చెప్పుకుంటారు. అంటే మా శాఖ, మా డినామినేషన్, మా గ్రూపు, మా సహవాసం, మా మినిస్ట్రీ మాత్రమే అని. అది చాలా పొరపాటు. ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఎవరు అంగీకరించినా వారందరూ సార్వత్రిక సంఘమే. ఆ సార్వత్రిక సంఘమే ఆయన పెండ్లి కుమార్తె అని పిలువబడుతున్నది. ఆ పెండ్లి కుమార్తె కొరకు ఆకాశ మండలానికి, భూమి మీది కాదు, తండ్రి యొద్ద నుండి, తండ్రి మహిమ నుండి ఆకాశ మండలానికి ఆ ప్రభు వస్తాడని తెస్సలోని పత్రికలో చెప్పాడు. అనుకొనని గడియలో వస్తాడు అని కొన్ని చోట్ల ఆయన దేవుని బోరతో, కడబోరతో, ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో సంఘాన్ని తన దగ్గర చేర్చుకోవడానికి వస్తాడని తెస్సలోని పత్రికలో, కొరింథీ పత్రికలో కూడా ఆయనందు మృతులైన వారు లేపబడాలి, సజీవులుగా ఉండేవారు మార్చబడాలి. ఈ రెండు జరిగి ప్రభువును ఎదుర్కోవడానికి ఆయన పైనుండి వస్తూ ఉండగా క్రింద నుండి సంఘం, మృతులైన వారు పునరుత్థానులై మహిమదేహాలు ధరించి సజీవులుగా ఉండేవారు ఆయన అనుగ్రహించే ఆయన మహిమగల శరీరానికి సమరూపము గల శరీరం, మార్చబడిన శరీరాలు కలవారై ప్రభువును ఎదుర్కోవడానికి మేఘముల మీద వెళ్ళిపోతాం. మేఘముల మీద మనం వెళ్ళిపోతాం, మేఘాలుగా వెళ్ళిపోతాం అని చెప్పబడింది బైబిల్లో. ఆయన మేఘం మీద వెళ్ళాడు, మళ్ళీ మేఘాల మీద వస్తాడని బైబిల్ చెప్తున్నది. కనుక విశ్వసించిన మనము ఒక్కొక్కరం అనుకుందాం, వేగవరంలో ప్రభువును అంగీకరించి ప్రభువును ఆరాధించేవారు ఎన్ని సంఘాలు ఉన్నావో నాకు సరిగా తెలియదు. కానీ వేగవరం మేఘం ఇక్కడ నుండి ఒక మేఘముగా వెళ్ళిపోతా. జంగారెడ్డిగూడెంలో ఎన్ని సంఘాలు ఉన్నా ఆ జంగారెడ్డిగూడెం మేఘముగా వెళ్ళిపోతాయి. ఇదంతా రెప్పపాటులోనే అన్నాడు. మళ్ళా రెప్పపాటు అంటే రెప్ప పడడమే, మళ్ళీ లేవడం కూడా లేదు. ద ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. పడిన రెప్ప మళ్ళీ పైకి లేచే టైం ఉండదు అక్కడ, అంత క్విక్గా జరిగిపోతుంది. కడబోరం రోగగానే కనురెప్ప పాటులో మనం కొనిపోబడబోతున్నాం.
వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ర్యాప్చర్, ర్యాప్చర్. ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, మన ప్రభువును కలుసుకోవాలి, ఆయనతో ఉండాలి. ఆ ఛాయలు ఆదికాండం 24లో చూపించాడు. 2వ అధ్యాయంలో ఆదాము హవ్వలు వారి వివాహం వివరాలు ఎక్కువ లేవు. అది కూడా మరి 2వ మనుష్యుడుగా కడపటి ఆదాముగా ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఆదాము గాఢనిద్ర పట్టగా ప్రభు కలుగజేశాడు. అతనికి గాయం కలిగింది. దేవుడు ఆయన్ని గాయపరచి ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. ఆదాము ధన్యుడు. ఆదాముకు ఒక్క గాయమే, అది కూడా గాఢ నిద్రలో ఆయన చేశాడు. కానీ మన ప్రియ రక్షకుడు మన కొరకు వేలాడినప్పుడు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, కలువరి సిలువలో మోరియా ఛాయ 22లో సిలువేయబడిన రక్షకుని ఛాయ కనబడుతున్నది. ఆయనే పునరుత్థానుడయ్యాడు. హెబ్రీ 11 చెప్పినట్టుగా మృతుల్లో నుండి మరలా పొంది అని రాశారు. ఇస్సాకు అర్పించబడ్డాడు, మృతుల్లోని మరలా పొంది. అబ్రహాము ఇస్సాకు వయసు వచ్చింది, పెద్దవాడయ్యాడు. నేను వెళ్ళిపోకముందు నా కుమారునికి వివాహం చేసి వెళ్ళాలి అనుకున్నాడు. తన దాసుని పిలిచి వానికి చాలా స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో నమ్మని వారు అవిశ్వాసులు ఉన్నారే, ఆ కనానీయులలో ఎవరిని నా కుమారునికి భార్యగా నీవు తీసుకొని రాకూడదు, పెండ్లి చేయవద్దు అని ఆయన చెప్పాడు. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయులలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక్క ఖచ్చితంగా చెప్పాడు. బైబిల్లో చదువుతూ ఉంటే ఈ కనానీయులు కానీ అన్యులు ఎవరు, నమ్మని వారు ఎవ్వరు కానీ దేవుని పిల్లతో వివాహ సంబంధాలు కలిగి ఉండకూడదని బైబిల్ చెప్తున్నా. కొత్త నిబంధనలో మనకు కూడా ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు విశ్వసించినట్లయితే అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, మీకు వారికి జోడు లేనే లేదని చెప్పాడు ఆయన. అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు అని చెప్పాడు. విశ్వసించిన వారినే వివాహం చేసుకోవాలి. మన కుమారులు కానీ, మన కుమార్తెలు కానీ, మన కుటుంబాల్లో కానీ, మన సంఘములో కానీ, మన సహవాసంలో కానీ ఎవరికి వివాహం చేయవలసి వచ్చినా ప్రార్థనాపూర్వకంగా చేయాలి, వాక్యానుసారంగా చేయాలి, దేవుని చిత్తానుసారంగా చేయాలి. కానీ వాక్యానికి వ్యతిరేకమైన వివాహాలు చేయకూడదు. అలా చేయడం ద్వారా దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చని వారం కాగలం. అంతేకాక జీవితాంతం కట్టబడే కుటుంబాలు అవి యోగ్యముగా కట్టబడకుండా గలిబిలి, గందరగోళం, బాబెలు పద్ధతిలోనే వారు సాగిపోతారు. బాధ్యులైన తల్లిదండ్రులు కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఇంకా బాధ్యులైన పెద్దలు కానీ, సంఘములో ఉండేవారు ఎవరు కానీ అటువంటి వాటిని ప్రోత్సహించకూడదు. పెండ్లి చేయక అని ఖచ్చితంగా చెప్పాడు. ఇస్సాకు అదే పద్ధతి పాటించాలనుకున్నాడు. యాకోబు విషయంలో ఖచ్చితంగా చెప్పాడు. అప్పటికే ఏశావు తన ఇష్టానుసారంగా తప్పిపోయాడు, జ్యేష్ఠుడే కానీ భ్రష్టుడయ్యాడు. కానీ యాకోబుకు వారు పిలిచి చెప్పారు, మీ అన్న చేసినట్టు నువ్వు చేయొద్దు, నువ్వు మన స్వజనులు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రభువు సిద్ధపరిచిన కుమార్తెను నువ్వు పెండ్లి చేసుకోవాలని పంపించారు. యాకోబు కుటుంబ జీవితంలో అది నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. అయితే విశ్వాసుల కుటుంబాల్లో కొన్ని ప్రభువు ఓవర్ రూల్ చేశాడు. అంటే అర్థం ఏంటంటే మామూలు పద్ధతులు కాకుండా, యోసేపుకు ఆయన తన సహోదరుల దగ్గర లేడు, అమ్మబడ్డాడు, ఐగుప్తుకు వెళ్ళాడు. ఆసెనతును జెంటైల్ బ్రైడ్, ఆసెనతును ఆయన అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. మోషే కూడా మరి ఆయన మిద్యాను యాజకుని కుమార్తె
ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ తర్వాత సంఖ్యాకాండం 12లో మరి ఒక స్త్రీని ఆయన వివాహం చేసుకున్నట్టుగా మనం అవన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదులలో నుండి అంగీకరించే వారిని, అన్యులలో నుండి అంగీకరించే వారిని సార్వత్రిక సంఘంగా ఆయన చేసుకుంటాడు అని సూచించడానికి మాత్రమే, అంతే. దాన్ని మనము మిస్ఇంటర్ప్రెట్ చేయకూడదు. వ్యాఖ్యానించడంలో ఎవరిని చేసుకున్నా పర్లేదు లేవయ్యా, ఒక ఆత్మను రక్షించిన వారు అవుతాం, నమ్మని వాళ్ళని చేసుకుంటే మరి బాగా ఉద్యోగస్తుల్ని, ఆస్తిపరులను, బాగా అందంగా చక్కగా ఉండేవాళ్ళని బాగా ఏరి కోరి చేసుకుంటే చాలా బాగుంటుంది. మన అమ్మాయికి ఒక అబ్బాయిని చేసుకున్నా, అన్యుడిని చేసుకుంటే, మన అబ్బాయికి ఒక అమ్మాయిని చేసుకున్నా, అన్యురాలను చేసుకుంటే మన సంసారం బాగా సాగిపోతుంది అనే ఆలోచనలు విశ్వాసులు చేయకూడదు. ఈ విషయాల్లో మనం ఖచ్చితంగా ఉండాలి. చాలా విషయాలు అక్కడ ఉన్నాయి, నేను దాటిపోతాను. తన కుమారునికి భార్యను తెచ్చే విషయంలో అబ్రహాము రాజీ పడలేదు. అయ్యా మీరు చెప్తున్నారు తెమ్మని, ఒకవేళ ఆ స్త్రీ ఇక్కడికి రావడానికి ఇష్టపడకపోతే మీ కుమారుని అక్కడికి తీసుకెళ్ళవచ్చునా, అలా చేయమంటారా అని కూడా అడిగాడు. అబ్రహాం ఏం చెప్పాడో తెలుసా? 6వ వచనం చదవండి, 24:6. అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి. ఓ సుమి అంటున్నాడు ఆయన, నా కుమారునికి తీసుకొని పోకూడదు, నీ వెళ్ళు, ప్రభు సహాయం చేస్తాడు, తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు అని చెప్పాడు. తర్వాత 7వ వచనం చివరి మాట నేను చదువుతాను. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవేమో, రావచ్చును కాబోలు అనేమి లేదు అక్కడ, తీసుకొని వచ్చేదవు. yes, you will definitely bring a bride for my son, the son of my love. నేను ప్రేమించే నా ఏకైక కుమారుడు ఇస్సాకుకు నువ్వు భార్యను తీసుకుని వస్తావు. అప్పటికి ఇస్సాకు 40 సంవత్సరాలు అని చెప్పాడు. వివాహం అయినప్పటికీ ఇస్సాకు 40 సంవత్సరముల వాడు. 25వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట చెప్పాడు. 20 సంవత్సరాలు ఆ ఇద్దరికి ఇస్సాకు రెబెక్కాలకు సంతానం లేదు. 26వ వచనంలో ఆ ఇద్దరు కవల పిల్లలను కన్నప్పుడు ఆయనకు 60 ఏండ్లు అన్నాడు. కాబట్టి ఇస్సాకు వివాహం ఎప్పుడైంది? 40 సంవత్సరాలకై. మనం కూడా ఏం చేయాలి? మన పిల్లలు 40 సంవత్సరాలు వచ్చే వరకు కనిపెట్టాలి. అవునా? దీనికి దానికి సంబంధం లేదు. యుక్త వయసులో వారు చాలా కాలం జీవించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లో ఎక్కువ కాలం జీవించింది ఎవరు? ఇస్సాకే. అబ్రహాము 175 అయితే ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడు. యాకోబు 147 సంవత్సరాలు జీవించాడు. తక్కువ, అందరికన్నా తక్కువ జీవించిన వాడు యాకోబు ఆ ముగ్గురులో. ఆ వయసుతో పోల్చడానికి వీలు కాదు. ప్రభు ఎప్పుడు అవసరమో, ఎప్పుడు ప్రభు చూపిస్తాడో అప్పుడు మన పిల్లలకు సరైన వివాహాలు క్రమమైన రీతిగా జరిగించాలి. విజయానందం గారు చెప్పేవారు, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది కాదు, ఘనమైనదిగా ఉండవలెను అని నొక్కి చెప్పేవారు. అవునా? ఘనమైనదిగా ఉండవలెను అంటే అర్థం ఏమిటి? అది వాక్యానుసారమైనదై ఉండాలి, ప్రభు చూపించిందై ఉండాలి. యెహోవా నియమించే పిల్ల అని రాస్తున్నాడు. అందుకే ఈ అధ్యాయంలో ప్రభువు చూపించాడు, ప్రార్థన ద్వారా చూపించాడు. వెళ్ళిన పెద్ద దాసుడు, ఆయన ప్రార్థన సఫలమైంది, ఆయన ప్రయాణం సఫలమైంది, ఆయన పని సఫలమైంది. ప్రభు అన్నిటినీ సఫలపరిచేవాడు. ప్రార్థన, ప్రయాణం, పని అన్నీ సఫలపరిచాడు. భార్యను తీసుకొని వచ్చాడు. అంటే వచ్చిన తర్వాతనే భార్య ఆమె. ఆ కుమార్తె సమ్మతించింది. ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా? వెళ్ళేదను అన్నది. 10 దినాలైనా ఉండనమ్మని వారు అడుగుతున్నారు. కానీ ఆమెను పిలిచి అడిగితే నేను వెళ్ళేదను అన్నది.
నాకు తడవు చేయవద్దు అని పెద్ద దాసుడు చెప్తున్నాడు. ద లార్డ్ ఈజ్ కమింగ్ సూన్, ఆయన త్వరగా వస్తున్నాడు. క్విక్లీ, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ఆయన. మన లెక్కలో 2000 సంవత్సరాలు అయినా ఆయన లెక్కలో నిర్ణయ కాలంలోనే వస్తాడు ఆయన. ప్రభు అన్నిటికీ నియమించాడు కాలాన్ని, దాని ప్రకారమే ఆయన సమస్త కార్యాలు జరిగిస్తాడు. శారా వెళ్ళిపోయింది, ఇస్సాకుకు దుఃఖం ఉన్నది, అబ్రహాముకు దుఃఖం ఉన్నది. కానీ ప్రభు ఈ రిబ్కాను తీసుకుని వచ్చి ఇస్సాకుతో జత చేయగా అతడు దుఃఖ నివారణ పొందెను అని ముగించాడు 24వ అధ్యాయాన్ని. హెబ్రీ పత్రికకు రండి. అక్కడ చదువుకున్న వాక్య భాగములో విశ్వాస వీరుడు, జనముల జనకుడు, దేవుని స్నేహితుడు అబ్రహాము యొక్క జీవితంలో శ్రేష్టమైన అనుభవాలు కొన్ని రాస్తున్నాడు. జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. దేవుని స్నేహితుడు అనే మాట యెషయా 41లో చెప్పాడు. మరి దినవృత్తాంతములు 2వ గ్రంథం 20లో కూడా చెప్పాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు. తర్వాత మీరు చూడండి, దేవుని స్నేహితుడుగా చనువుతో ప్రభుతో మాట్లాడుతున్నాడు అబ్రహాం. ఆదికాండం 18 దానికి ఒక దృష్టాంతం, కానీ అక్కడికి వెళ్ళి మనము ఆలోచించడం లేదు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం చదివిన ఆ చిన్న వాక్య భాగములో ఆయన పిలువబడినప్పటి నుండి చెప్పాడు కదా. 8వ వచనం చదువు బ్రదర్. 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు, ఈయన పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, ఆ ప్రభువు మహిమగల దేవుడు పిలువగా పిలుపుకు లోబడ్డాడు అబ్రాము. తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాలని బయలుదేరాడో అక్కడికే వచ్చాడని ఆదికాండం 12లో చెప్పాడు దాన్ని గురించి కదా. ఆ దేశము ఆయనకు స్వాస్థ్యంగా ప్రభు ఇచ్చాడు. ఇంకా 9లో ఆయనతో పాటు అబ్రహాం మాత్రమే కాక ఇస్సాకు, యాకోబులు గుడారవాసులుగా ఉన్నారు. వాగ్దాన దేశంలో ఉన్నా కూడా గుడారవాసులుగానే ఉండి వారు పరవాసులుగా ఉన్నారు అన్నాడు. అబ్రహాము విశ్వాసములో ఉన్న అభివృద్ధి మనం గమనించాం. అబ్రహాము ప్రేమలో ఉన్న అభివృద్ధి, పరిచర్యలో ఉన్న అభివృద్ధి మనం గమనించాం. అంతేకాదు అబ్రహాము నిరీక్షణలో ఉన్న అభివృద్ధి, ఎదురు చూస్తూ ఉన్నాడు అని వ్రాశాడు. ఇమేల్ గారి కొరకు మనం ఎదురు చూస్తున్నాం, వారు వచ్చారు. దేవుని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ మహిమ గల ఆ దేశము కొరకు మనం పిలువబడ్డాం, ఎదురు చూస్తున్నాం, తప్పక అక్కడికి వెళ్ళబోతున్నాం. విన్నాం కదా. భార్య, ఇస్సాకుకు భార్య ఎవరిని ఆయన తేవాలో చెప్పాడు, 24లో చూపించాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఒక్కడే పురుషునికి మనం ప్రదానం చేయబడ్డాం కనుక మన నిరీక్షణ దేని మీద ఉండాలి, ఎవరి కొరకు మనం ఎదురు చూడాలి. చూడండి 10వ వచనం చదవండి. దేవుడు ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆయనున్న ఊరు అనే పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చాడు. పునాదులు గల పట్టణం. దేవుడు దేనికి శిల్పి, దేవుడు దేనికి నిర్మాణకుడు, దాని కొరకే, ఆ పట్టణము కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. హెవెన్లీ సిటీ, పరలోక సంబంధమైన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇదే పత్రికలో రాశాడు, నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు. ఒకదానికంటే మరొకటి విశేషమైన పట్టణాలుగా భూమి మీద ఉండొచ్చు, కానీ నిలువరమైన పట్టణం మనకు లేనే లేదు. ఈ భూమి మీద ఉన్నంత కాలం మనము విశ్రాంతిగా ఉండలేం, నెమ్మదిగా ఉండలేం, సుఖంగా సంతోషంగా ఉండలేం. ఆయన సిద్ధపరిచిన పట్టణానికి వెళ్ళినప్పుడే, ఆ తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడే, ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో మనం చేరినప్పుడే మనము నిజంగా నెమ్మదిగా ఉండగా సంపూర్ణ సంతోషం, ప్లెజర్స్ ఫర్ ఎవర్ మోర్, నిత్య సుఖములు ఆయన చేతిలో ఉన్నాయి. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. యాత్రా జీవితం జీవించాడు అబ్రహాము.
శారాతో కలిసి వారు చక్కని మాదిరి చూపించారు, ప్రేమ చూపించారు. ఇబ్రీ పత్రిక 6లో రాశాడు, మనము చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంత ప్రయాసపడ్డాను, ఇంత కష్టపడ్డాను, ఇంత ఇచ్చాను, ఇంత చేశాను, నా పేరు కూడా చెప్పలేదు అని చాలాసార్లు మనం సంఘాల్లో సణుగులు మర్మరింగ్స్ వస్తూ ఉంటాయి. కానీ చెప్పకపోతే మనం మహాధన్యులం, చెప్తే మన ఫలమంతా ఇక్కడే అయిపోయినట్టే. చెప్పకుంటే ఏమవుతుంది, అక్కడ ఫలం ఉంటుంది. కనుక దాని కొరకు మనము ఎదురు చూడాలి. ఎదురు చూస్తున్నారన్నాడు. ఇక శారా అబ్రహాములు వృద్ధులైన స్వాభావిక ధర్మం వారిలో అంతరించిపోయిన ప్రభువు తన విశేషమైన శక్తిని బట్టి కుమారునిచ్చాడు. అది మనము ఈ దినాల్లో 2 దినాల్లో కొద్దిగా జ్ఞాపకం చేసుకున్నాం. భూమి మీద ఉన్నంత కాలం వారు పరదేశులుగానే ఉన్నారు, యాత్రికులుగానే ఉన్నారు. ఆయనను ప్రార్థించడం, ఆరాధించడం, సాక్ష్యం పొందడం, సమాధానం కలిగి జీవించడం, ఎవరి విషయంలో ఏ రకమైన విరోధ భావాలు లేకుండా, ఎవరికి నష్టము, కష్టము, ఆయాసము కలిగించకుండా ఎంత యోగ్యులుగా వారు జీవించి ముగించారు. రాత్రి మనం గమనించాం. అబ్రహాం అండ్ హిజ్ ట్రాన్సాక్షన్స్, అన్ని వ్యవహారాలు చక్కగా ఎక్కడ ఏ లోటు చేయకుండా నిర్మలంగా ఆయన తన కార్యాలు ముగించాడు. ఇక్కడ ఈ 13 అంటే 11వ అధ్యాయంలో 13 నుండి 16 వరకు వ్రాయబడిన 4 వచనాల లోపల ఆయన 3 విషయాలు చెప్తున్నాడు. ఏమని? 15వ వచనం చదవండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల, ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అన్నాడు. అబ్రహాము ఒకసారి తన ఊరు విడిచిపెట్టాడంటే నో టర్నింగ్ బ్యాక్, మళ్ళా వెనక్కి వెళ్ళలేదు. మా ఊరండి, మా పుట్టూరండి, మేము పుట్టిందండి, మా జన్మస్థలం అండి, మా జన్మభూమి అండి, ఒకసారైనా పోయేస్తామని మామూలుగా మనం అనుకుంటాం. కానీ వారు పిలువబడ్డారు, లోబడ్డారు, సాగిపోయారు, ఇంకా వెనక్కి రాలేదు. అసలు దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే వచ్చేవారు, అసలు జ్ఞాపకం ఉంచుకోలేదు అన్నాడు. జ్ఞాపకం ఉంచుకోలేదు, దాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారు కదా. బంధువులు, వారి పద్ధతులు, దేశము, దాని పద్ధతులు, నమ్మకాలు అన్నిటిలోంచి అబ్రహాం పూర్తిగా ప్రత్యేకించబడ్డాడని మనం ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం కదా. తర్వాత వారు ఏం చేస్తున్నారంటే 14, ఇప్పుడు 14 వచనం చూడండి. ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విషదపరుచున్నారు కారా. మా సొంత దేశమును మేము వెదుగుతున్నాం అని వారు విషదపరుస్తున్నారని. ఏ దేశం సొంత దేశం? పుట్టిందా, పెరిగిందా, పోయేదా? ఏ దేశం? మనము చేరే దేశమే స్వదేశం అన్నారు. విన్నారా? ఇంతమంది మిషనరీలు వారి స్వదేశాలు విడిచి మళ్ళా వెళ్ళలేదంటే ఏమిటి? ప్రభు ఎక్కడికి పిలిచాడో, ప్రభు ఏది నిర్ణయించాడో అదే మా స్వదేశం. అది మా స్వదేశం. మా ఇంటికి మేము వెళ్ళిపోతాం, అది మా సొంత దేశం. వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం, ఆ శ్రేష్టమైన దేశం అదే వారు కోరుచున్నారు అని కూడా రాశాడు 16లో కదా. వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుకే ఈ భూమి మీద ఉన్నంత కాలం మీరు ఎవరు అంటే మేము వారసులు అని చెప్పుకోలేదు. వారు వీఆర్ సింప్లీ పిల్గ్రిమ్స్ అండ్ స్ట్రేంజర్స్. పరదేశులం, యాత్రికులం, యాజకులం, ప్రభువును ఆరాధిస్తాం. ఆనంద విశ్వాసము కలిగి ఉన్నాం. విశ్వాసంలో వృద్ధి చెంది, ప్రేమలో వృద్ధి చెంది, నిరీక్షణలో వృద్ధి చెంది వెళ్ళవలసిన స్థలము మీదనే వారు మనస్సు పెట్టుకున్నారు. దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు, దట్ ఇస్ 1. దాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు, దట్ ఇస్ 2. తర్వాత వెళ్ళవలసిన దేశం, పరలోక సంబంధమైన దేశం, ప్రభు కొత్త నిబంధనలో వాగ్దానం చేసిన దేశమును కోరుచున్నారు.
అందుకు ప్రభువు వారిని గూర్చి ఒక సిగ్గుపడడు. సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చదవయ్యా? అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు, తాను వారి దేవుడను అని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. సిగ్గుపడడు. ఈమెందుకు నమ్ముకుందయ్యా, ఆయన ఎందుకు నమ్ముకున్నాడయ్యా, నా పిల్లలకు తగిన లక్షణాలు వీళ్ళు లేవయ్యా అని ఆయన బాధపడితే మనం నమ్ముకున్న ఉపయోగం ఉండదు. కెన్ గాడ్ రిజాయిస్? మన విషయమై, మన పిలుపు విషయమై, మన విశ్వాసము, మన యథార్థత, మన భక్తి జీవితం, మన ఆరాధన, మన ప్రార్థన, మన దీనత్వం, మన నమ్మకత్వం, మన సేవకత్వం, వీటన్నిటి విషయమై నేను వారి దేవుడను అని అనిపించుకోవడానికి ప్రభువు ఆనందిస్తాడా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, చిన్న స్థానిక సంఘాన్ని మీరు దీవించి మరికొన్ని స్థలాల్లో పనిని ప్రారంభించి బలపరచి నడిపిస్తూ వస్తున్నారు. ఏర్పరచబడిన 2 దినాల కూడికల్లో ఇంతవరకు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ స్వరాన్ని మాకు వినిపించారు. మీ ఆత్మ ద్వారా పలుకుబడిన ప్రతి మాటను ఫలింపచేయండి. తిరిగి మీ దాసులు వాక్య పరిచర్య చేయనై ఉండగా అలాగే రాత్రి కూడా చక్కగా ఉపయోగించి మంచి ముగింపు దయచేయమని, మా ప్రయాణంలో కూడా మీరు మాకు తోడ్పడుదురని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.